ప్రభునా దేవా, నీ చేతి కార్యములను ఆశ్చర్యముతో నే వెంచి చూడగన్. తారల చూచి గంభీర ఉరుములు వినగా, విశ్వమంతా నీ శక్తిని కనుపరచున్. నా ప్రాణమెంతో నిన్ను పాడును, గొప్ప దేవా, గొప్ప దేవా. నా ప్రాణమెంతో నిన్ను పాడును, గొప్ప దేవా, గొప్ప దేవా. అడవులందు నే సంచరించగాను, పక్షుల మధుర సంగీతములు వినగా, పర్వత శోభ నే పరికించి చూడా, సెలయేరులా చల్లగాలి చోగా. నా ప్రాణమెంతో నిన్ను పాడును, గొప్ప దేవా, గొప్ప దేవా. నా ప్రాణమెంతో నిన్ను పాడును, గొప్ప దేవా, గొప్ప దేవా. ప్రియాచ్యుతుని నా కొరకై సనిపోవా, పంపుట తలసి భరించగలనా, సిలువపై నా భారమంతా మోసి, పాపముద్దియ రక్తము కాచెను. నా ప్రాణమెంతో నిన్ను పాడును, గొప్ప దేవా, గొప్ప దేవా. నా ప్రాణమెంతో నిన్ను పాడును, గొప్ప దేవా, గొప్ప దేవా. ఆర్భాటముతో క్రీస్తు ఈ భూమికి తెంచి, పరగృహమునకు నన్ను కొనిపోవెడలా, ఆనందముతో పూజించి ప్రకటింతు. ఓ నా దేవా, నీవే కనుడా వంచు. నా ప్రాణమెంతో నిన్ను పాడును, గొప్ప దేవా, గొప్ప దేవా. నా ప్రాణమెంతో నిన్ను పాడును, గొప్ప దేవా, గొప్ప దేవా. ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను,
ఎంత జాలి యేసువా, హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, అవిశ్వాసినైనా నన్ను, అవిశ్వాసినైనా నన్ను ఆదరించినావుగా, ఎంత జాలి యేసువా, ఇంతయనియు హింసలేను, ఎంత జాలి యేసువా, రక్షకుండా నాకు బదులు శిక్షననుభవించినావు, రక్షకుండా నాకు బదులు శిక్షననుభవించినావు, సిలువయందు సొమ్మసిల్లి, సిలువయందు సొమ్మసిల్లి సావునీతివి నాకై, ఎంత జాలి యేసువా, ఇంతయనియు హింసలేను, ఎంత జాలి యేసువా, ఏమి కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా, ఏమి కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా, రక్షణంపు పాత్రనేతి, రక్షణంపు పాత్రనేతి, స్తోత్రమంచు పాడేదా, ఎంత జాలి యేసువా, ఇంతయనియు హింసలేను, ఎంత జాలి యేసువా. ఆరాధన కొరకై కొన్ని మాటలను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అపోస్తుల కార్యములు ఆరాధన కొరకై కొన్ని మాటలను మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. కూర్చున్న వాళ్ళు బిగ్గరగా చదవాలి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి, భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేసుండెను. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. ఆది సంఘంలో చూసినట్లయితే ఎంతో మరి పౌలు, అపోస్తలుడైన పౌలు అంతకితం ఆయన సౌలుగా ఉన్నాడు. ఆయన పేరు సౌలు. ఎందుకు మరి ఒకవేళ సౌలు చాలా భక్తిపరుడు అయితే ఆయనేమో అన్యజనుడు కాదు, ఆయన ఇశ్రాయేలీయుడే. కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని నమ్మేవాడు. ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు మాత్రమే నమ్ముతాడు. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన నమ్మేవాడు కాదనమాట. ఇంకా యేసు ప్రభు అంటే ఆయనకు అసలు గిట్టదు. యేసు ప్రభు అంటే ఆయన నమ్మలేదు. యేసు ప్రభు నమ్మకుండా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే
మరి ఒక గొప్ప మతోన్మాదిలాగా తయారైపోయినాడు. దేవుని యొక్క ప్రజలను, సంఘాన్ని ఎంతగానో హింసిస్తున్నాడు అనమాట. పౌలు చాలా పౌరుషం కలిగినటువంటి వాడు, చాలా బలమైనటువంటి వ్యక్తి, చాలా భయంకరమైనట్టుగా జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు సౌలు. అంటే ఈ పేరు చాలా భక్తిపరుడు కనుక సౌలు అని వాళ్ళ అమ్మగారు పెట్టినట్టుంది. ఇశ్రాయేల్ రాజు కూడా, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు కూడా సౌలే. ఆయన కూడా బెన్యామీను గోత్రంలో ఉన్నవాడే. అలాగే సౌలు కూడా బెన్యామీను గోత్రం, పౌలు కూడా ఇక్కడున్న సౌలు కూడా బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడే. అంటే మన గోత్రంలో ఒక ఆయన రాజుగా ఉన్నాడు మరి అని చెప్పి పెట్టిందో ఏమో తెలియదు, కానీ ఇతని పేరైతే సౌలు అని పెట్టింది. కానీ సౌలు అయితే ఏం చేస్తున్నాడంటే 3వ వచనంలో, సౌలు అయితే ఇంటింటస్ వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేస్తున్నాడంట. కాబట్టి ఈరోజు ఆ రోజు అని కాదు, ఎంతగానో సంఘాన్ని పాడు చేస్తున్నాడు. అందుకే స్తెఫను చంపడానికి కూడా ఈయన కూడా కారకుడు అనమాట. స్తెఫను మరణానికి అపోస్తలుడైన పౌలు కూడా కారకుడు అనమాట. ఎందుకంటే స్తెఫను వాళ్ళ రాళ్లతో కొడుతుంటే వాళ్ళ వస్త్రాల దగ్గర అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్నాడంట. అంటే దానికి సమ్మతించాడు అనమాట. సౌలు కూడా అతని సావుకి సమ్మతించాడు. కొట్టండి అని ప్రోత్సాహం చేశాడు అనమాట. అంటే మనం చూస్తే 7వ అధ్యాయం 60వ వచనం, 7వ అధ్యాయం 60వ వచనం చదవండి. అతడి మోకాళ్ళని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకు సమ్మతించెను. కాబట్టి సౌలు స్తెఫను యొక్క సావుకి సమ్మతించాడు అనమాట. కారణం ఏంటంటే ఆ రోజుల్లో సంఘమునకు 1వ వచనంలో, 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలుగుతూ వచ్చిందంట. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములు ఎందుకు ప్రజలు చెదిరిపోయినారంట. ఎవరి మూలంగా? సౌలు మూలంగా. సౌలు పెట్టే బాధ, సౌలు పెట్టేటువంటి కష్టము అంత భయంకరమైనది అనమాట. ఈ బాధ తట్టుకోలేక సౌలుకు భయపడి ఎందుకంటే ప్రధాన యాజకుల దగ్గర అధికారం తీసుకున్నాడు అనమాట. ఎవరినైనా ఏ రకంగా అయినా సరే హింసించడానికి వారి దగ్గర అధికారం తీసుకుని దేవుని ప్రజలను, సంఘాన్ని ఎంతగానో పాడు చేస్తూ వచ్చినాడు అనమాట. అంతేకాదు స్త్రీ పురుషులనే భేదం ఏమాత్రం కూడా అపోస్తలుడైన సౌలుకి లేదు. సౌలుకి మనం సర్వసాధారణంగా మరి స్త్రీ అంటే స్త్రీలకు ఎక్కువ మనం గౌరవిస్తాం కదా. మన ఆర్టీసీ బస్సులో వెళ్ళినప్పుడైనా కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అంటాం. ప్రతి ఒక్కరు కూడా అనేక దేశాల్లో ఎక్కడైనా సరే స్త్రీని ఎవరైనా గౌరవిస్తారనమాట. కానీ అపోస్తలుడైన పౌలు మరి సౌలుగా ఉన్న దినాల్లో స్త్రీ పురుషులనే భేదం ఏమాత్రం కూడా ఉండేది కాదు. అందుకని 8వ అధ్యాయము 3వ వచనంలో, సౌలు అయితే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేస్తుండడు. కాబట్టి పురుషులు స్త్రీలని భేదం లేకుండా ఈడ్చుకుని పోయేవాడంట. స్త్రీలను ఎవ్వరు ఎక్కడ దేశప్రభు నమ్ముకున్నారంటే చాలు వాళ్ళు పురుషులని స్త్రీలని చూడ్డం అనమాట. దొరికిన వాళ్ళు దొరికినట్లుగానే వాళ్ళని ఏం చేస్తూ వచ్చేవాడంటే ఈడ్చుకుని పోయేవాడు అనమాట. ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి వారిని ఏం చేస్తూ వచ్చేవాడంటే మరి బాధ పెడుతూ వచ్చేవాడు అనమాట. సంఘమును పాడు చేస్తూ వచ్చినాడు. ఇట్లా అనేక సందర్భాలు జరుగుతూ వచ్చినాయి. అయితే సౌలు గురించి మనం చూసినట్లయితే ఇతని గురించి మనం కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. సౌలు గతంలో ఎలాంటి పనులు చేస్తున్నాడో, సంఘాన్ని ఎంత బాధ పెట్టినాడో అలాంటి వ్యక్తిని దేవుడు ఎంతగానో ప్రేమించాడనమాట. సౌలు లాంటి వ్యక్తిని దేవుడు ఎంతగానో ప్రేమించినాడు. ఎందుకంటే దేవుడు యేసు ప్రభువారు ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన తన బిడ్డలైనటువంటి వారిని హింసించేవారిని, దూషించేవారిని కూడా యేసు ప్రభు ఎంతో ప్రేమిస్తున్నాడు అనమాట. కారణం ఏంటంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీద కూడా తన యొక్క సూర్యుడిని ఉదయింపజేస్తాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా తన వర్షాన్ని దేవుడు కురిపిస్తూ ఉంటాడు అనమాట. కారణం ఏంటంటే దేవుడు ఇప్పుడు ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే 3 పిల్లలు తల్లి మాట విని, ఒక పిల్లోడు తల్లి మాట వినకుండా తల్లికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ తల్లి వాళ్ళకి టిఫిన్ వేసి పెట్టినప్పుడు 4 ఒకే రీతిగా వారికి పెడుతుంది అనమాట. తల్లిలో పక్షపాతం ఉండదు. దేవుడు కూడా అంతే.
మరి ఒక్కొక్కరు దేవుని మాట వినకపోయినా, దేవుని హింసిస్తూ వచ్చినా, దేవుని బాధ పెట్టినా దేవుడు ఎంతగానో ప్రేమిస్తూనే ఉంటాడు అనమాట. ఎంతగానో ప్రేమిస్తూనే ఉంటాడు. వారి ఎడల కనికరం చూపుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కనుక ప్రేమిస్తూ వస్తున్నాడు. కాబట్టి సౌలు ఏం చేస్తూ వస్తున్నాడంటే సంఘమును ఏం చేస్తూ వస్తున్నాడంట, పాడు చేసి ఉండడు. మీరు రాసుకోండి, బైబిల్లో ఉన్నవాళ్ళు, పెన్ను బుక్ ఉన్నవాళ్ళు. మరి మొట్టమొదటి విషయం ఏంటంటే పాడు చేయవాడు అని రాసుకోండి. సౌలు ఎవరు? పాడు చేయవాడు. సౌలు పాడు చేసేటువంటి వాడనమాట. మరి 9వ అధ్యాయం 1వ వచనం, సౌలు ఇంకను శిష్యులను, ప్రభు యొక్క శిష్యులను బెదిరించేవాడని రాసుకోండి. సౌలు ఎవరు? బెదిరించేవాడు అనమాట. క్రైస్తవులను ఏం చేసేవాడు? బెదిరించేవాడు. ఇప్పుడు చాలామంది బెదిరింపులు చూస్తుంటాం. సువార్త చేస్తుంటే ఎందుకు వచ్చావురా, ఎవరు ప్రకటించమన్నారని కొంతమంది బెదిరిస్తూ ఉంటారు అనమాట. బెదిరింపులు అంటే సౌలు కూడా ఎలాంటి వాడు చెప్పండి? ప్రభు యొక్క శిష్యులను బెదిరించువాడు కదా. 3వ విషయం, హత్య చేయుటకును కదా. కాబట్టి హత్య చేయుటకును తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న మరి పురుషులను స్త్రీలనైనను కనుగొని వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి విషయము పాడు చేయవాడు, 2వ విషయము బెదిరించేవాడు, 3వ విషయము హత్య చేయవాడు, 4వ విషయము బంధించువాడు. ఎక్కడుందన్నమాట? 3వ వచనములో ఉంది. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి, అంటే సౌలు ఎలాంటి వాడంటే బంధించువాడు అని మనం రాసుకోవాలి. సౌలు దేవుని ప్రజలను ఏం చేస్తూ వచ్చినాడంటే బంధించేవాడు, ఎంతగానో వారిని బంధిస్తూ వచ్చినాడు అనమాట. 5వ విషయాన్ని రాసుకోనండి, 13వ వచనం జ్ఞాపకం పెట్టుకోండి, లేకపోతే 13వ వచనం, 9వ అధ్యాయం 13వ వచనం, అపొస్తలుల కార్యములు 9:13. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములోను నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. 5వ మాట ఏంటంటే కీడు చేసేవాడని రాసుకోండి. 5వ మాట దేవుని ప్రజలకు, సంఘానికి ఏం చేస్తాడు? ఈయన కీడు చేశాడనమాట. దేవుని ప్రజలైనటువంటి వారికి ఎంతగానో కీడు చేస్తూ వచ్చినాడు అనమాట. కీడు చేసేటువంటి వ్యక్తి కదా. కాబట్టి అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 19వ వచనంలో కూడా, అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 19వ వచనం కూడా రాసుకోండి. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాల్లో వేయించుచు కొట్టుచుంటినని వారికి బాగా తెలియనను. అంటే కొట్టువాడు ఏం చేస్తూ వచ్చేవాడు? ఇక్కడ మార్పు నొందిన తర్వాత, సౌలు మార్పు నొందిన తర్వాత ఏమంటున్నాడంటే, దేవుడు యేసుప్రభువు వారు వెళ్ళి అనేక మందికి సువార్తను చెప్పమన్నప్పుడు అప్పుడు అంటున్నాడు 19వ వచనంలో, అపొస్తలుల కార్యములు 22:19 అంటున్నాడు, అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసం గలవారిని నేను చెరసాల్లో వేయించు కొట్టుచుంటినని వారికి బాగా తెలియను. అంటే ఏం చేస్తూ వచ్చేవాడు? 6వ విషయం ఏంటంటే కొట్టువాడు అని రాసుకోండి. కొట్టువాడు దేవుని ప్రజలను, సంఘములను పాడు చేయటమే కాదు, వారిని కొట్టేవాడు అనమాట. క్రైస్తవులను కొట్టేవాడు. ఎక్కడ క్రైస్తవులు ఉంటే అక్కడ. ఇప్పుడు మనం నేటి దినాల్లో మనం అనేక మంది చూస్తూ ఉన్నాం అనమాట. సౌలు లాంటి వాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. సౌలు లాంటి వాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు అనమాట. వాళ్ళు ఏంటంటే క్రైస్తవులను ఎప్పుడు కొడదామా, వాళ్ళ టార్గెట్ అంతా అదే ఉంటుంది అనమాట. పురుషులు స్త్రీలు అని ఏమాత్రం కూడా వాళ్ళకి భేదం ఉండదు అనమాట. ఆ ఒరిస్సాలో భార్యాభర్తలు ఇద్దరు సేవకురాలు ఇద్దరు సువార్త చేస్తుంటే కొంతమంది సౌలు లాంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ సేవకురాలని ఇద్దరిని కూడా బట్టలు ఇప్పించేశారు పబ్లిక్లో. స్త్రీ అని కూడా భేదం. మొన్న మణిపూర్లో కూడా ఏమైంది, ఒక స్త్రీని మరి వస్త్రాలు ఇప్పివేసి నగ్నంగా ఏం చేశారు, అంతా ఊరేగించినారు. అంటే అదొక దురాత్మ, సాతాను వారిలో ప్రవేశించి క్రైస్తవులను పాడు చేయడానికి సాతాను అనేక మందిని బలపరిచి వాడుకుంటుంటాడు అనమాట. అనేక మందిని ఇప్పుడు ఎంతోమంది సాతాను కొన్ని వేల మందిని తయారు చేస్తున్నాడు.
ఎంతోమంది మతోన్మాదులు భయంకరంగా తయారైపోతున్నారు ఈ దినాల్లో. ఇంకా మనలో క్రైస్తవులంగా ఎప్పుడైతే మనలో ప్రార్థన ఎక్కువైతే తక్కువైపోయిందో మరి ఇంకా ఆ తీవ్రత అనేది ఎక్కువైపోద్ది. అందుకని క్రైస్తవులు ఏమై ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన పరులై ఉండాలి, ప్రార్థన చేయాలి అలాంటి వారి కొరకు కదండి. లేకపోతే మనల్ని కూడా బాధ పెడతారు, హింసిస్తారు, మందిరాలు లేకుండా చేస్తారు, ఎక్కడ చూసినా సువార్తం లేకుండా చేస్తూ ఉంటారు. అలాంటి మతోన్మాదులు ఏమైపోతారంటే ఎక్కువైపోతారు సౌలు లాంటి వాళ్ళు. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘము అత్యాశక్తితో వారి కొరకు మనం వేడుకోవాలి. అలాంటి వారిని దేవా మార్చయ్యా, అలాంటి వారిని దేవా నువ్వు మార్చమని చెప్పి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసుప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, యేసుప్రభు మీద నేరాలు పోపేవాళ్ళు, యేసుప్రభు దేవుడు కాదనేవాడు ఒకడు, యేసుప్రభు వారు అక్రమ సంబంధం ఉంది ఆయనకి అనేవాడు ఒకడు, యేసుప్రభు ఆ 3 మేకులు పీక్కలేడు అనేవాడు ఒకడు. రకరకాలుగా మతోన్మాదులు అనేటువంటి వాళ్ళు, సౌలు లాంటి వాళ్ళు ఈ భూమి మీద ఇంకా ఎంతోమంది లక్షల్లో ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థించాలి. మరి అలాంటి వారు రక్షణ పొందినట్లుగా వారికి సువార్త ప్రకటించాలి. మరి ఎంత బాధ పెడుతూ వచ్చినాడో ఎన్ని విషయాలు మనం చదువుకున్నప్పుడు 5 విషయాలంట, 6 విషయాలు చదువుకున్నాం. మొదటి విషయం ఏంటి? పాడు చేసి ఉండేవాడు. ఏం చేశాడు? 8వ అధ్యాయం 3వ వచనంలో పాడు చేసి ఉండును. 9వ అధ్యాయము 1వ వచనంలో బెదిరించేవాడు, హత్య చేయవాడు కదా, బెదిరించేవాడు, హత్య చేయవాడు. ఇక్కడికి 3. 4వది బంధించి వారిని బంధిస్తూ వచ్చినాడు. 5వది ఎంతో కీడు చేస్తూ వచ్చినాడు అనమాట కదా. 6వది కొట్టువాడు. 7వది చదవండి, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 21వ వచనం. అపొస్తలుల కార్యములు 9:21. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామం బట్టి ప్రార్థన చేయవారిని నాశనము చేయవాడు ఇతడే కాడా అని వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు తీసుకుని పోవుటకు ఇక్కడకు కూడి ఉన్నాడని చెప్పుకుంది. ఇక్కడ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత, తాను నమ్మిన తర్వాత సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది అనుకుంటున్నారు అనమాట. యెరూషలేములోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే యేసే దేవుడని, చూడండి 28వ వచనంలో, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చును. పౌలు దమస్కులోకి వెళ్ళి శిష్యులతో కూడా కొన్ని దినములు గడిపి యేసే దేవుడు అని చెప్పి ప్రకటిస్తూ వస్తుంటే అనేక మంది ఏమంటున్నారంటే ఇతడు నాశనం చేయవాడు ఇతడే కాడా అంటే, మీరు రాసుకోండి 7వ విషయము. ఏం చేసేవాడు చెప్పండి? నాశనం చేసేవాడు ఇతడే కదా. అనేక మంది క్రైస్తవులు నాశనం చేసినాడు కదా. కాబట్టి అనేక మందిని నాశనం 21వ వచనంలో 9వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, నాశనం చేయవాడు, నాశనం చేసిన వాడు ఇతడే కాడా. కాబట్టి నాశనం చేసేవాడు, క్రైస్తవుల్ని నాశనం చేయాలి, క్రైస్తవుల్ని ఎక్కడ కూడా లేకుండా చేయాలనేది తన టార్గెట్ కదా. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము, 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞతనైనాను. తెలియక అవిశ్వాసం వలననే చేసితిని కనుక కనికరింపబడితిని. ఇక్కడ మనం చూస్తే పూర్వం ఎవరు చెప్పండి? దూషకుడు, తర్వాత హింసకుడు, హానికరుడు కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు అయినాయి? దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఎన్ని విషయాలు అయినాయి ఇప్పటికి? ఎన్ని అయినాయి? 10 అయినాయి కదా. అయినాయి అవలేదా? 10 విషయాలు దేవుడు తన గురించి రాసి పెట్టాడు. అంతగా సంఘాన్ని బాధించాడు, అంతగా చేశాడు. కానీ ఎందుకు చేశాడు అంటే తెలియక చేశాడు. ఏం చేశాడండి? తెలియక చేశాడు. కానీ దేవుడు అట్టి వారిని కరుణిస్తూ వచ్చినాడు అనమాట. అతను అలాంటి వ్యక్తిని కరుణించినాడు. అంతేకాదు పాపుల్లో ప్రధాని. చూడండి, చదువుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనది. అట్టి వారిలో నేను ప్రధానుడును. ఏది? పాపుల్లో ప్రధానుడు అనమాట. అలాంటి వ్యక్తిని యేసయ్య కనికరించినాడు కదా. అలాంటి వ్యక్తిని యేసుప్రభువు ఏం చేశాడు?
కనికరించినాడు. దుర్మార్గుడు ఎంతోమందిని బాధపెట్టి సంఘాన్ని పాడు చేస్తూ వచ్చినటువంటి యేసుప్రభువారు ఎంతో కనికరించినాడు. అలాంటి వ్యక్తిని ఎంతో ప్రేమిస్తున్నాడు కదండి. నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో చూడండి. ఒక రోజున దమస్కు అనేటువంటి ప్రాంతంలో క్రైస్తవులు అందరూ అక్కడికి చెదిరిపోయినారు. అక్కడికి చెదిరిపోతే దమస్కులో ఉన్నటువంటి వారిని యెరూషలేముకి తీసుకురావాలి, వాళ్ళని బంధించి ఏం చేయాలి, యెరూషలేముకి తీసుకురావాలని బయలుదేరినప్పుడు ఆకాశం నుండి మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా తన చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించిందంట. ఎలాంటి వెలుగు అంటే, దమస్కు మార్గంలో దేవుని ప్రజలను తీసుకురావడానికి వెళ్తూ వచ్చినప్పుడు చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణం చేస్తూ దమస్కును దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నువ్వెలా నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటినను. అంటే ఆకాశం నుండి గొప్ప వెలుగు తన చుట్టూ అకస్మాత్తుగా ప్రకాశించిందంట. ఈ వెలుగుకి ఏమైందంటే తన 2 కళ్ళు కూడా ఏమైపోయినాయి అంటే మూసుకుపోయినాయి. 2 కళ్ళు అంటుకుపోయినాయి. 2 కళ్ళు కూడా అంటుకుపోయినాయి అన్నమాట కదండి. కారణం ఏంటంటే ఆ వెలుగు అంత ప్రభావం అయింది. మధ్యాహ్న కాల సమయంలో అంత పెద్ద వెలుగు ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక వెలుగున అతని చుట్టూ ప్రకాశించినని వాక్యం రాయబడితే వచ్చింది. ఎంత వెలుగు అంటే ఇంకా దాన్ని చూడలేము, అలాంటి వెలుగును అనమాట. పరలోక రాజ్యంలో కూడా ఆ వెలుగును చూడలేము. పాపులు పరలోక రాజ్యంలో నిలవలేరంట. ఒకవేళ వెళ్ళినా ఆ పరలోక రాజ్యంలో ఉండే వెలుగును చూడలేరంట కదా. అంత గొప్ప వెలుగు ఆకాశమందు, మరి ఆకాశం నుండి మధ్యాహ్నం మందు క్షణంగా అకస్మాత్తుగా తను ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆకాశం నుండి పెద్ద వెలుగు తన చుట్టూ ప్రకాశించిందని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించున్నావు అని చెప్పి మాట్లాడుతూ వచ్చినాడు. అంతేకాదు, మరి దేవుడు అంటాడు చూడండి, 22వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 19వ వచనం. అందుకు నేను ప్రభువా అంటే ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, మునుకోలలకు ఎదురుటనుట కష్టం అన్నాడు యేసుప్రభువారు అతనితో. ఆ క్షణంలో ఎక్కడుందా మాట, మునుకోలలకు చూడండి 26వ అధ్యాయం చూడండి, 26వ అధ్యాయం 14వ వచనం చదవండి. 26వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 14వ వచనం. మేమందరమును నేలను పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునుకోలలకు ఎదురుటనుట నీకు కష్టమని ఎబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. కాబట్టి మరి దేవుడు యేసుప్రభువారు అంటున్నాడు, అరే సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని మాట్లాడుతూ మునుకోలలకు ఎదురుతనుట కష్టము అని చెప్తున్నాడు. ఇప్పుడు మునుకోలలకు అంటే మరి దానికి ఎంతో దేవునికి విరోధంగా జీవించేవారు. ఈ దినాన్ని కూడా ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే, యేసుప్రభు శరీరంలో రక్తంలో ఇంకా మనం పాలు పొందకపోతే మనం ఇంకా మునుకోలలకు ఏం చేస్తున్నాం, ఎదురు తిరుగుతున్నాం అన్నమాట కదండి. మనకి ఇటు వరకు ముళ్ళు కర్రలు ఉండేవి అనమాట. ఆ ఎదురు కర్రకు ఏముండేదంటే ముళ్ళు ఉండేదన్నమాట. ఆ మునుకోలలకు ఎదురు తిరగటం అంటే దాన్ని బట్టి ఏం చేసేవాళ్ళు, ఒక ముళ్ళు కర్ర ఉండేది, ఆ కర్రకి చివరిలో ఒక ముళ్ళు ఉండేదన్నమాట, ఒక మేకు ఉండేది. దాని మాట వినపడినటువంటి ఏ పశువులైతే ఎడ్లయితే మాట వినకపోతే ఆ మునుకోల పెట్టి పొడిచేవాళ్ళు. ఇటువరకు పూర్వదినం వల్ల కొన్ని మొండి పశువులు ఉండేవి అనమాట. మాట వినకపోతే ఈ మునుకాలతో ఏం చేసేవాళ్ళు అంటే పొడిచేవాళ్ళు అనమాట. అట్లా దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, మునుకోలలకు ఎదురుతనుట నీకు కష్టం అని చెప్తున్నాడు. సౌలా సౌలా నువ్వెందుకు ఎదురు చెప్తున్నావు, నువ్వెందుకు నా మీద తిరగబడుతున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నన్ను ఎందుకు దూషిస్తున్నావు అంటే ఇక్కడ మునుకోలల కంటే దేవునికి ఎదురు తిరగటం అన్నమాట. మనకే నష్టం. ఇంకెవరైనా సరే రక్షణ పొందకపోతే, ఇంకా యేసు ప్రభువారిని నీ సొంత రక్షణగా అంగీకరించకపోతే నువ్వు కూడా మునుకోలలకు ఎదురు తిరిగినట్లే. ఎందుకంటే నువ్వు ఇంకా క్రీస్తులోనికి సంపూర్ణంగా రాలేదు.
మునుకోలలకు ఎదురు తిరగటం నీకే కష్టం కదండి. కాబట్టి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, నువ్వు నన్ను ఎందుకు హింసించున్నావు? అసలు వాస్తవానికి సౌలు యేసుప్రభువుని ఎక్కడ కూడా హింసించలే, కానీ ఎవరిని హింసించాడు? సంఘాన్ని హింసించాడు. అంటే సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? యేసుప్రభువారు. సంఘం ఆయన శరీరం. కాబట్టి ఆయన శరీరానికి బాధ పెట్టినప్పుడు ఎవరు ఊరుకుంటారు చెప్పండి కదా. కాబట్టి సంఘం ఆయన యొక్క శరీరం. కాబట్టి సంఘాన్ని బాధ పెడితే ఆయన బాధ పెట్టినట్లే. కాబట్టి సంఘాన్ని మనం కూడా కొన్ని సందర్భాల్లో సంఘాన్ని బాధ పెడతాం, సంఘంలో ఉన్నటువంటి ప్రజలను బాధ పెట్టే వారంగా ఉంటాం. కాబట్టి దేవుని బాధపరిచినట్లే, దేవుని దుఃఖపరిచినట్లే కదా. ఇక్కడ ఏమంటాడు? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు? అసలు యేసుప్రభువుని ఎక్కడ హింసించాడు? హింసించలా కదా. ఏమంటున్నాడు ఆయన? 15వ వచనం, 26వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 15వ వచనం చదవండి. అప్పుడు నేను, ప్రభువా నీవెవడవని అడగ్గా, ప్రభువు నేను నీ హింసించున్న యేసుని, నన్ను నువ్వు చూచి ఉన్న సంగతియు గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతులను గూర్చియు నిన్ను పరిచారికనిగాను సాక్షిగా నియమించటకై కనబడి ఉన్నాను. నువ్వు లేచి నీ పాదములు మోపి నిలుము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారు కన్నులు తెరిచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపి ఉన్నానని చెప్పాను. కాబట్టి సౌలుతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు? నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను. నేను నిన్ను పరిచారకునిగా నియమిస్తున్నాను, పరిచారకునిగా, సేవకునిగా నేను నిన్ను నియమిస్తున్నాను. అన్ని జనులకు వెలుగుగా చేస్తున్నాను, నేను ఒక పాత్రగా చేస్తున్నాను. కాబట్టి ఆ మాటకు దేవునికి లోబడి మరి అందుకని ఏమంటాడంటే 26వ అధ్యాయం 19వ వచనంలో, 26వ అధ్యాయం 19, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుని కాను. కాబట్టి వెంటనే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుడు సౌల్ని పౌలుగా చేశాడు. ఒకప్పుడు సౌలై ఎంతో హింసిస్తూ వచ్చినటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమించాడు కదండి. దేవుడు ఇప్పుడు అకస్మాత్తుగా తన చుట్టూ వెలుగు ప్రకాశించింది, 2 కళ్ళు కనిపించడం లేదు. దేవుడు అక్కడ పగ తీర్చుకోవచ్చు కదా, అరే ఇప్పుడు దొరికావురా నువ్వు కదా. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం, అవకాశం దొరికినప్పుడు పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. కొన్నిసార్లు మనం అవకాశం దొరికినప్పుడల్లా ఇప్పుడు ఒక వ్యక్తిని ఏం చేస్తూ ఉంటామంటే, ఇప్పుడు ఒక అతను కరీంనగర్లో నేను సేవ చేసేటప్పుడు ఆ భార్య ఎప్పుడో ఒక చిన్న తప్పు చేసిందంట. అంటే వ్యభిచారం అని చేయలేదు, ఆమె ఏదో ఒక చిన్న తప్పు చేస్తే దానికి ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే మాటికి ఆమెని ఆ తప్పుని ఎత్తిపట్టేవాడు అనమాట. అంటే దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు మన దోషములన్నిటిని మరలా ఎప్పటికి కూడా ఏం చేయడు చెప్పండి, జ్ఞాపకం చేసుకోడు. మన పాపములన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు, తుడిచివేస్తాడు. మన దోషములన్నిటిని కప్పివేస్తాడు. కారణం ఏంటంటే బైబిల్లో రాయబడింది, ప్రేమ దోషములను కప్పును. కాబట్టి యేసు ప్రభువారు తనను ఎంతో ప్రేమించినాడు. అవకాశం వచ్చింది కదా సౌలుని, ఇదే అవకాశం వీడు ఎంతో సంఘాన్ని హింసించాడు, నన్ను ఎంతో హింసించాడు, నా ప్రజలను ఎంతో బాధపరుస్తూ వచ్చినాడు, ఇదే అవకాశం అని చెప్పి దేవుడు అక్కడ పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ అతని మీద ప్రేమ చూపుతూ వచ్చినాడు. సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు ఆ రోజున అతడు రక్షింపబడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అననీయ వెళ్ళాడు. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములోను నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు, అది అతని గురించి అనేకుల వాళ్ళనింటిని ఇక్కడను నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయవారు అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చింది.
అందుకు 15 వచనం అందరూ కలిసి చదువుకుందాం. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడు. చూసారు, దేవుడు అంటున్నాడు. మరి అనని అంటున్నాడు, ప్రభా ఈ వ్యక్తి మంచోడు కాదు, ఈ వ్యక్తి నీ పరిశుద్ధులను ఎంతో బాధ పెట్టి ఉన్నాడు, నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని నేను విని ఉన్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి నేను ఎలాగెళ్ళమంటావు అంటే దేవుడు అంటున్నాడు, అందుకు నువ్వు వెళ్ళము, అతను నేనేం చేస్తున్నానంటే అతన్ని అన్ని జనులు ఎదుటను రాజులు ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించడానికి ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమైన. దేవుడు మనలను కూడా ఏర్పరచుకున్నాడు. పౌలు నుండి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే మన యొక్క జీవితాన్ని కూడా ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు, ఒకప్పుడు మనం కూడా పూర్వం మన స్థితి ఎలాంటిదంటే దూషకులము, హింసకుడు, హానికరమైనటువంటి వారు, పాపుల్లో ప్రధానంలో మనం ఎరిగి తప్పు చేసిన వారు, ఎన్నోసార్లు పడిపోయిన వారు, అనేక సార్లు పాపుల్లో ప్రధానులు. ఎన్ని పాపాలు చేసి ఉంటామో, ఎన్ని అతిక్రమం చేసి ఉంటామో. మరి సౌలు కంటే కూడా దారుణమైనటువంటి వ్యక్తులైనటువంటి మనలను దేవుడు రక్షిస్తూ వచ్చాడు కదండి. కాబట్టి ఇప్పుడు అనని వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు 17 వచనం చూడండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నువ్వు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీకు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను నీవు పంపి ఉన్నాడు అని చెప్పాను. అప్పుడే అతని కన్నీళ్ళ నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొంది తర్వాత ఆహారం పుచ్చుకుని బలపరచబడి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కన్నుల నుండి ఏమైందంట? పొరల వంటి రాలి, అజ్ఞానమైనటువంటి పొరలు, విరోధమైనటువంటి పొరలు, ఎంతగానో సంఘాన్ని పాడు చేసేటువంటి పొరలు, సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి పొరలు, శిశువులను బెదిరించేటువంటి పొరలు, హత్య చేసేటువంటి పొరలు, బంధించే పొరలు, కీడు చేసే పొరలు, నాశనం చేసే పొరలు, హానికరుడు అనేటువంటి పొరడు, దూషకుడు అనేటువంటి పొరడు, కాబట్టి హింసకుడు అనేటువంటి పొరలు, ఈ పొరలన్నీ ఏమైపోయినాయి అంట? పడిపోయినాయి. ఇప్పుడు ఏమైంది? ఆత్మీయ నేత్రాలు తెరబడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన జీవితం మార్చబడుతూ వచ్చింది. ఇప్పుడు సౌలు దేవుడు ఏం చేశాడంటే పౌలుగా మార్చబడుతూ వచ్చినాడు కదండి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? బాప్తిసం తీసుకుని మరి అక్కడి నుంచి ఏం చేయబడుతూ వచ్చినాడంటే పౌలుగా మార్చబడి అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించి, క్రీస్తుని ప్రకటించి ఆఖరి క్రీస్తు కొరకే చనిపోయినాడు. ప్రభు కొరకు ఎంతగానో త్యాగం చేస్తూ వచ్చినాడు, ప్రభు కొరకు జీవిస్తూ వచ్చినాడు. గొప్ప సాక్ష్యాన్ని కలిగి అద్భుతమైనటువంటి దేవుని యొక్క పరిచర్య చేస్తూ వచ్చినాడు. దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా వెనకంజ వేయలేదు. దేవుని కొరకు చివరికి హతసాక్షి అయిపోయినాడు కదా. అనేక మంది రక్షించి అనేక మందిని మరి అనేకమైనటువంటి సంఘాలను కట్టి అద్భుతమైనటువంటి పరిచర్య దేవుని కొరకు చేశాడు అపోస్తుడైన పౌలు. ఆయన్ని దేవుడు మార్చినాడు, దేవుడు మనలను కూడా మార్చినాడు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని ఆరాధన చేద్దాం. ప్రభు, ఒకప్పుడు నేను కూడా దూషకుడును, హింసకుడును, హానికరుడు, పాపుల్లో ప్రధానుణ్ణి, అనేక సార్లు నీకు ఎంతో కీడు చేసిన వాడిని, నేను ఎంతో బాధపరిచిన వాడిని, అనేక సార్లు మునుకొరలకు ఎదురుదన్నిన వాడును. నన్ను కూడా ప్రేమించినావు దేవా, నన్ను నువ్వు సంహరించలేదు, కానీ నువ్వు నన్ను ప్రేమించి నాకు గొప్ప రక్షణ ఇచ్చి నన్ను ఒక గొప్ప సాధనముగా నీ మందిరంలో ఏం చేసావు? ఏర్పరచుకున్నావు. ఇప్పుడు దేవుని యొక్క సాధనం. ఇప్పుడు రక్షింపబడిన మన అందరం ఎవరము? పాత్రమై ఉన్నాం. 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్ని జనులు ఎదుటను రాజులు ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై అన్నాడు. కింద ఏముందంటే పాత్ర అన్నాడు. ఒకప్పుడు నిశ్జీవమైనటువంటి వారం దేవుడు మనల్ని కూడా ఏం చేశాడంటే ఒక పాత్రగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మన ఎడల ఒక గొప్ప కార్యం, దేవుడు మనల్ని దర్శించాడు, దేవుడు మన కృపనిచ్చినాడు కనుక ఈ దినాన్ని దేవుని మందిరంలో ఉన్నాం. దేవుడు మనకు ఒక పాత్రగా దేవుడు తయారు చేసినాడు. ఈ పాత్ర ప్రభు కొరకు పౌలులాగా ఉపయోగపడాలి. ఈ పాత్ర దేవుని కొరకు ఉపయోగపడాలి. ఈ పాత్ర లోకం కొరకు కాదు, ఈ పాత్ర దేవుని ప్రజల కొరకే ఉపయోగపడే పాత్రగా మనం ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన రక్షణ పాత్ర పట్టుకుని దేవుని ఆరాధన చేద్దాం. ఒకప్పుడు నేను కూడా సౌలు వలె
ఎంతో నాయనా మరి తండ్రి మిమ్మల్ని బాధపరుస్తూ వచ్చాను, మిమ్మల్ని హింసిస్తూ వచ్చాను, మిమ్మల్ని దూషిస్తూ వచ్చాను. మీకు నచ్చిన మాటలతో, కొద్ది మాటలతో దేవుని మనము ఆరాధన చేసి దేవుని మనం స్తుతి